హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సింహం పొలిటికల్ న్యూస్ ఛానల్. ఈరోజు జూలై 13 సోమవారం ఈనాడు హైదరాబాద్ న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాము. ముందుగా చూసినట్టయితే T20 విజేత ఈ ఛాంపియన్స్ హైదరాబాద్ ఫైనల్లో వచ్చేసరికి వీళ్ళు ఖమ్మం జట్టు మీద గెలుపొందారు. ఈ టోర్నీ లాస్ట్ మంత్ జూన్ 21 నుంచి స్టార్ట్ అయ్యి నిన్నటితో పరిసమాప్తమైంది. జూలై 12కి మొత్తం 21 రోజులు ఈ టోర్నీ సాగింది. దీంట్లో మొత్తం రీజనల్ గ్రూప్స్గా 8 గ్రూపులు 8 జట్లు తలపడ్డాయి. అయితే దీంట్లో ఫైనల్ విజేతగా ఈ ఛాంపియన్ హైదరాబాద్ అనేది గెలుపొందింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్ జట్టు కెప్టెన్ అభివృద్ధి రెడ్డికి T20 కప్ను గవర్నర్ ప్రతాప్ సింగ్ శుక్లా మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కలిసి అందజేశారు. అయితే మొత్తం యువక క్రీడాకారులకు ఒక మంచి వేదిక అని చెప్పవచ్చు. మొత్తం 8 జట్లు అంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఆధారంగా నెక్స్ట్ రంజీ ట్రోఫీలో కానీ ఐపీఎల్లో కానీ వీళ్ళకి చోటు దక్కే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జట్లు ఇవన్నీ కూడా ఒక మహత్తరమైన భవిష్యత్తుకి ఇది బాటలు వేసిందని చెప్పచ్చు. దీన్నే స్ఫూర్తిగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా భవిష్యత్తులో ఇది కండక్ట్ చేసేటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ మొత్తం క్రీడాకారులు నాకు ఒక్కటి అబ్జెక్షనబుల్గా అనిపించింది ఏంటంటే క్రీడాకారులు వెనక పేర్లు రెడ్డి, రాయుడు, నాయుడు, వర్మ, గౌడ్, యాదవ్ ఈ పేర్లు అనేవి కొంచెం అబ్జెక్షనబుల్గా అనిపించినవి. అంటే జాతీయ జట్లో కూడా కొంతమంది క్రీడాకారులు ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి అంతకుముందు ప్రజెంట్ ఉన్నటువంటి క్రీడాకారులుగా ఆ పేర్లు ఉన్నా కూడా ఇది ఎందుకంటే క్రీడాకారులు వాళ్ళ యొక్క స్వయం శక్తితో స్వయం కృషితో ఈ స్థాయి దాకా వచ్చి ఉంటారు. కానీ వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళకు ఒక ఐడెంటిటీని ఇచ్చి ఆ ఐడెంటిటీ ద్వారానే వీళ్ళు వచ్చారని మొత్తం అంతా దానికి ఆపాదించినట్టు అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ పేర్లు పెట్టుకొని ఒకవేళ మరీ సింగిల్ పేరుగా అది ఎగ్జిస్ట్ అవ్వలేకపోతే అంటే అది పలకడానికి బాగాలేకపోతే వాళ్ళ మదర్ పేరు కానీ వాళ్ళ ఫాదర్ పేరు కానీ చివరిలో జోడిస్తే ఇంకొంచెం బాగుంటుందని నా అభిప్రాయం మిత్రులారా. తర్వాత న్యూస్గా ఎల్నినో ఏమవునో 20 జిల్లాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు. ఇప్పటి వరకు 38% సాగు, వరి నాట్లో 6.4%. అప్పులు చేసి బోర్ల మీద బోర్లు వేస్తున్న రైతులు. వర్షాభావ పరిస్థితులు అంటే ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మన ఎండాకాలం యొక్క పరిధి అనేది ఎక్స్టెండ్ అయింది. ఇంకోటి టెంపరేచర్ కానీ మనం ఎదుర్కొన్న పరిస్థితులు కానీ అందరికీ విదితమే. సో ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు అనేవి ఇంకా సరిగా జరగట్లేదు. ఒకటే ఎగువ రాష్ట్రాలైనటువంటి ముంబై మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా కూడా ఆ కుంభవృష్టి జరుగుతుంది. అంటే ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబై పరిసర ప్రాంతాలైనటువంటి పూణేలో ఒకేసారి ఎక్కువ వర్షపాతం. కుంభవృష్టి అంటే నిమిషాల వ్యవధిలో ఎక్కువ సెంటీమీటర్ల వర్షం పడటం, గంటల్లో మొత్తం నగరాన్ని ముంచెత్తడం, ఇలాంటి వర్షాలు పడుతున్నాయి. కానీ పర్యవసానంగా ఏమవుతుందంటే ఆ వర్షాల వల్ల జరిగే మేలు కంటే కూడా ఎక్కువగా ఎస్పెషల్లీ పట్టణాల్లో ఆ నీటి నిల్వలు పెరిగిపోయి లోతట్టు ప్రాంతాలను ముంచేసి జనాలు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మన తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వర్షాలు అయితే ఇంత మటుకు కూడా పూర్తి స్థాయిలో అసలు అందుకోలేదు, అసలు స్టార్ట్ అవ్వలేదని చెప్పొచ్చు. ఏ రోజుగా రోజు వర్షం పడేటట్టు అనిపించడం, మళ్ళీ చివరికి వర్షం లేకుండా ముగియటం జరుగుతుంది. అందువల్ల ఎటువంటి రైతుల తీవ్ర నిరాశ నిస్పృహలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో రైతులకి ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలని జారీ చేయాలి. ముఖ్యంగా ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయ్యి వర్షాలు అనేవి తక్కువగా పడితే ఒకవేళ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి క్రాప్స్ని గవర్నమెంట్ ప్రమోట్ చేసి సజెస్ట్ చేసి కావాల్సినటువంటి విత్తనాలని అవన్నీ కూడా రైతులకు అందేటట్టు చూడాలి. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పంటలు ముఖ్యంగా అంటే తృణధాన్యాలు. ఈ మధ్య మార్కెట్లో కూడా వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది తృణధాన్యాలు. ఎందుకంటే జనంకు ఉన్నటువంటి జనాల్లో ఎడ్యుకేషన్ పెరిగి వాళ్ళకు హెల్త్ కాన్షియస్నెస్ పెరిగి అందులోనూ వాళ్ళకి సోషల్ మీడియాలో కూడా ఈ ఆరోగ్య నిపుణులు కూడా ఈ తృణధాన్యాలని సజెస్ట్ చేయటం, ఇన్సులిన్ యొక్క స్పైక్ని తగ్గించడానికి ఈ తృణధాన్యాలు ఉపయోగపడి ఊబకాయం అనేది ప్రజలకి రాకుండా చేయడానికి ఈ తృణధాన్యాలని చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. అందుగురించే వాటి డిమాండ్ అలాగే పెరిగింది, దాని రేటు కూడా ఈ మధ్యకాలంలో అలాగే పెరిగింది. ఇదివరకు ఇవి రైస్ కంటే చాలా తక్కువ రేట్లో దొరికేవి తృణధాన్యాలు. కానీ ఇప్పుడు దగ్గర కిలో చూస్తే అన్నీ కూడా 100 రూపాయల పైనే ఉన్నాయి.
అంటే ఒక కిలో బియ్యము 50 రూపాయలకు దొరికే పరిస్థితి ఉంటే ఇప్పుడు అవి 100 రూపాయల కంటే కూడా ఎక్కువ దొరుకుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి ఈ క్రాప్స్ని గవర్నమెంట్ ప్రమోట్ చేయడానికి ఇది సరైన టైము. అంటే ఇది ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక సంక్షోభ సమయాన్ని మనం దాన్ని అవకాశంగా ఎలా మర్చుకోవాలి అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి రైతులకి మార్గదర్శకాలు ఇస్తే ఉంటుంది. వరి స్థానంలో ఏమన్నటువంటి కమర్షియల్ క్రాప్స్ కానీ ఈ హార్టికల్చర్ క్రాప్స్ కానీ వేసుకోమని వాళ్ళకి అంటే ఉచిత సలహానే చెప్పచ్చు రైతులకి. కానీ అలాంటి సలహాలు రైతులకి ఏంటంటే అంత పెట్టుబడి పెట్టే అంత టెక్నాలజీని అంటే కొత్త క్రాప్కి మళ్ళీ అటువంటి సౌలభ్యం వాళ్ళకు ఉండదు. అందువల్ల ఏంటంటే మనం ఏం చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కావాల్సిన మార్గదర్శకాలు ఇవ్వాలి. మార్గదర్శకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టు క్రాప్స్ కానీ వాటికి సంబంధించినటువంటి టెక్నికాలిటీ అంటే మనం సాయిల్ టెస్ట్ చేసి అంటే ఈ అగ్రికల్చర్ అధికారులని సమయానుకూలంగా వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి క్రాప్స్ ఇచ్చి ఒక 1-2 ఇయర్స్ కానీ మనం సజెస్ట్ చేసి వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తే వాళ్ళు ఆ క్రాప్కి వాళ్ళే అలవాటు పడిపోతారు. కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి పరిస్థితిని ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఈ వరి అనుకూలంగా లేదు కాబట్టి ఆ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి క్రాప్స్ని గవర్నమెంట్ సజెస్ట్ చేసి రైతులకి అందుబాటులో వచ్చేటట్టు మిగతా వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చేటట్టు కుదిరితే బ్యాంక్ సహాయం కూడా కొంత అమౌంట్ కూడా వాళ్ళకి వచ్చేటట్టు చూస్తే బెటర్. మెయిన్ పేపర్లో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రజా తీర్పును కాలు రాసే క్రూరమైన బిల్లు, దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్ ఓ రాజకీయ కుట్ర కేంద్రంగా మారే ప్రమాదం, 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని జేపీసీకి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటేంటంటే ఈ 130వ సవరణని సమర్థించే వాదన ఒకటైతే 130వ సవరణని వ్యతిరేకించే భావన ఒకటి. అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి బీజేపీ ప్రభుత్వం అధికార ప్రభుత్వం వచ్చేసరికి ఈ 130వ రాజ్యాంగ సవరణని బాగా సమర్థిస్తుంది. అంటే ఒక రాజకీయ నాయకుడు ఏదన్నా ఒక అభియోగం మీద జైల్లో 30 రోజులు ఉన్నట్లయితే అతను ప్రజెంట్ ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి స్థాయి ఇది కానీ ఒక మంత్రి స్థాయి పదవి కానీ ఒక ఉన్నట్లయితే అతను ఆ రాజకీయ నాయకుడు సదరు రాజకీయ నాయకుడు ఆ పదవి పోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏం వ్యతిరేకిస్తుంది అంటే వీళ్ళు చెప్పేటువంటి ముఖ్య కారణం ఏంటంటే ఒకవేళ రాజకీయ కుట్ర కోణంలో కానీ రాజకీయ కక్ష ద్వారా కానీ ఆ సదరు రాజకీయ నాయకుడిని తీసుకుని ఉద్దేశపూర్వకం 30 రోజులు జైల్లో ఉంచినట్లయితే అది అనేది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. మరి కిందకు వచ్చేసరికి అయితే పదవులు రద్దు కావడం మంచిదని చెప్పేసి ఈ జేపీసీకి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఉంది. ఏపీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉండటం వల్ల వీళ్ళు స్టాన్స్ అనేది బీజేపీ ప్రభుత్వం యొక్క అభిప్రాయానికి దగ్గరగా ఉందని చెప్పచ్చు. అలాగే చూస్తే అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ జైలు శిక్ష అనుభవించడం, మళ్ళీ ఫ్యూచర్లో కూడా అతను ఒకవేళ జైలుకి వెళ్తే ఒకవేళ అతను ఏమన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒకవేళ అప్పుడు ఉంటే పదవి కూడా పోయేది వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని కూడా వీళ్ళు ఊహించి చెప్పవచ్చు. న్యూస్ వచ్చేసరికి చిక్కని నరహంతకుడు నరమేధం తర్వాత ఆత్మహత్యకు సిద్ధమైన నిందితుడు రాజ్ కుమార్ పట్టాలపై నిలబడి రైలు దగ్గరకు రాగానే మనసు మార్చుకొని పరారి, పక్కా పథకంతోనే హత్యలన్నీ చేశాడని దర్యాప్తులో వెల్లడైంది. అయితే గాలింపు బృందాల సంఖ్యను ఇంకా పెంచేస్తున్నారు. ఇతని ఆచూకీ ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇతని గురించి ఎటువంటి ఏ క్లూ మనకి అందలేదు. మొన్న న్యూస్లో రీసెంట్గా ఏంటంటే ఇతను ఏమైనా ఒక ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి ఆ కోణంలో చూశారు. కాకపోతే అది కూడా కాదు, అతను ఇంకా పరారీలో ఉన్నట్టు గుర్తించాడు. ఈ రాజ్ కుమార్ వచ్చేసరికి గత మే నెలలో ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి మే 16వ తారీఖున బాలిక యొక్క తల్లి అభియోగం మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో యాక్ట్ కింద ఇతను అరెస్ట్ అయ్యాడు. ఇతను ఏంటంటే జూన్ 12వ తారీఖున ముందస్తు బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక దగ్గర ఒక నెల సమయంలో మొత్తం 6 హత్యలు చేశాడు. బాలిక, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ముగ్గురిని. అయితే మళ్ళీ ఇతని ఇంట్లోనే వీళ్ళ భార్యని, ఇతని సొంత పిల్లలు 2 పిల్లల్ని ఇతను మర్డర్ చేసేసాడు. అయితే ఇలాంటి తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకి బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు అనేది ఒక సమయపాలన అనేది చూడాలి. అంటే ఏంటంటే సమయపాలన అంటే ఏంటంటే మరీ 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ కాకుండా ఆ డ్యూరేషన్ అనేది అట్లీస్ట్ ఒక 1 ఇయర్ ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి బెయిల్ ఇచ్చే టైంలో వీళ్ళు ఎక్కడైతే నేరం జరిగిందో ఆ ప్రదేశాలకు వెళ్లకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మీద అభియోగాలు చేసిన వ్యక్తులు కానీ ప్రత్యర్థులు కానీ వీళ్ళు ఉన్న ప్రాంతాలకి వీళ్ళు రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కొంచెం లిమిటేషన్లో వీళ్ళని ఉంచగలిగితే ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉంటాయి. నేరారోపణ మీద వీళ్ళు అరెస్ట్ అయ్యి మళ్ళీ వీళ్ళు బెయిల్ మంజూరు అయ్యే టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటిటువంటి ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్ ఒక కోర్ట్ అనేది ఒక 3 నుంచి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకొని వీళ్ళకి బెయిల్ మంజూరు చేయాలి. ఒకవేళ అది కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయాలి. వీళ్ళకి ఎవరు పూచీకత్తు ఇస్తున్నారు, అట్ ది సేమ్ టైం వీళ్ళని వచ్చేసరికి ఆ నేరం జరిగినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకి వీళ్ళకి అనుమతి ఇవ్వకూడదు. అట్ ది సేమ్ టైం ఎవరైతే వీళ్ళ మీద అభియోగాలు ఏర్పరిచారో ఒకవేళ వాళ్ళు బాధితుల స్థాయిలో ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఒక రకమైన రక్షణ అనేది ఏర్పాటు చేయాలి. ఇవేవి చేయకుండా గాల్లో దీపంగా పెట్టేసి వదిలితే ఇదనేది చాలా క్రూరమైన చర్య. ఎందుకంటే పోక్సో లాంటి తీవ్రమైన చర్యలో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్తో బయటకు రావడమే కాకుండా వాళ్ళ ఇంట్లో అందరినీ చంపేసి వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు కూడా విక్టిమ్స్ అనే చెప్పాలి. మొత్తం 6 హత్యకు కారణమయ్యారు. కాబట్టి దీన్ని ఒక కేస్ స్టడీగా న్యాయ వ్యవస్థ తీసుకొని వీటిలో చేయాల్సినటువంటి మార్గదర్శకాలని సూచనల్ని పరిగణించి తదుపరి ఇలాంటి చర్యలు జరగకుండా కోర్టు అనేది కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. చివరిగా చూసినట్టయితే మళ్ళీ దద్దరిల్లిన పశ్చిమాసియా. హార్మోజ్లో వాణిజ్య నౌకపై IRGC దాడి, భారతీయ సిబ్బందిలో ఒకరి గల్లంతు, ఇరాన్లో 140 లక్షలపై విరుచుకుపడ్డ అమెరికా, గల్ఫ్ అరబ్ దేశాలపై టెహ్రాన్ దాడులు, హార్మోజ్ను మూసివేశామన్న ఇరాన్, తెరిచే ఉందన్న వాషింగ్టన్. ఈ యుద్ధం రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతా ఇంకా ఒకేసారి పెద్దదైపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటే జరుగుతుంది. ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే ఇరాన్ ఏం చేస్తుందంటే ఆ హర్మోజ్ జలసంధిని మూసివేసి దాని కంట్రోల్లో తీసేసుకొని అక్కడి నుంచి ఎటువంటి ప్రపంచానికి కానీ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కానీ ఈ ముడి చమురు రవాణా అవ్వకుండా అండ్ ఈ ముడి చమురు ఈ మార్గం గుండా వెళ్లకుండా చేస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే ప్రపంచానికి ఇంధన కష్టాలతో పాటు ఈ అమెరికా మిత్ర దేశాలైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి UAE, ఈ కువైట్ దేశాలకి ఏమవుతుందంటే వాటి వాణిజ్యం కూడా నష్టపోయేటట్టు చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ సింపుల్గా జరిగేది ఏంటంటే ఈ హర్మోజ్ జలసంధిని ఇరాన్ దాని చెప్పు చేతల్లో ఉంచుకుంటుంది. ఇది ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ యుద్ధం అని కాదు, అమెరికా ఇరాన్ యుద్ధం అనే కాదు, ఇది ఫ్యూచర్లో కూడా ప్రపంచానికి ఒక సంకట స్థితిని క్రియేట్ చేసేటటువంటి స్థితి. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో దగ్గర మన ఇండియాకి కానీ చుట్టుపక్కల ఉన్న వాటికి 23 నుంచి 30% ఇంధనం అనేది ఈ మార్గం ద్వారానే మొత్తం సరఫరా అవుతుంది. దీన్ని మూసేస్తే ఏమవుతుందంటే కంప్లీట్గా ఏంటంటే ఈ దేశాలనేవి కూడా ఇంధన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్ లాంటి పెద్ద జనాభా ఉన్నటువంటి చైనా లాంటి కంట్రీస్లో ఈ అవస్థలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల ఏంటంటే అది ప్రపంచ అశాంతిని రగులుస్తుంది. అందువల్ల క్లియర్గా ఏంటంటే ఇరాన్ భవిష్యత్తులో కూడా ఈ హర్మోజ్ జలసంధి జోలికి రాకుండా అమెరికా అనేది ఒక ప్రత్యామ్నాయ మార్గాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మొత్తం యుద్ధం స్టార్ట్ అవుతుంది అమెరికా దగ్గర అయితే ఎండ్ అవుతుంది ఈ హర్మోజ్ జలసంధి దగ్గర ఎండ్ అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ ఇంధన కష్టాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా చుట్టుముట్టి ఒక అంతర్యుద్ధ పరిస్థితులని ప్రపంచ అశాంతికి ఇది కారణం అవుతుందని చెప్పవచ్చు.